నమస్తే దోస్తులు, ఇది ఏంటనుకుంటారా? ఇది మేక మటన్. ఈ మేక మటన్ అయితే మంచిగా ఎండ పెట్టుకుని తెచ్చిన. ఈ మటన్ తో అయితే వేరే లెవెల్ చెప్తున్నా. ఏం చెప్తున్నా మొత్తం చలో. ఎండిపోయిన మటన్ అన్న, ఇది పచ్చి మటన్ కాదు, ఎండిపోయిన మటన్. ఫస్ట్ అయితే ఈ మసాలా నీళ్ళలో ఎండిపోయిన బొక్కలు వేసుకోవాలి. రెండే నిమిషాలు నీళ్ళలో అటు ఇటు అనుకొని తీసుకోవాలి. ఇక గంజి తీసుకొని పోయిన పెట్టుకుందాం. ఇక చలో కొద్దిగా అంతా మంచిగా అయితే పోసుకున్నాం. చలో దోస్తులు, తెలంగాణ తెల్లటి ఉల్లిగడ్డలు కొన్ని వేసుకుందాం. చలో మా ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చలో కొద్దిగా అంతా పచ్చడి పసుపు వేసుకుంటాం. చలో దోస్తులు, ఇప్పుడు ఈ ఎండిపోయిన మటన్ ముక్కలు వేసుకుందాం. చలో కొద్దిగంత సన్నటి తెల్లుప్పు వేసుకోవాలి. మా ఊరు గిర్నీలో పట్టించిన కారం పొడి పోసుకోవాలి. దోస్తులు, మన కారం పొడి అయితే మంచిగా ఎగింది. ఇప్పుడు మన ఈ టమాటా ముక్కలు తీసుకొని ఇక మన ముక్కలలో మంచిగా ఇట్లా చల్లుకుందాం. ఇక చలో ఈ టమాటాలు విన్నా లైట్ గా సన్న తెల్లుప్పు చల్లుకోవాలి, ఎందుకంటే టమాటా మంచిగా మెత్తగా అవుతుంది. ఇక అన్నేసులు అయితే అయిపోయింది. ఈ మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మంచిగా ముగలు పెట్టుకుంటాం. ఇక చలో దోస్తులు, ఇక మన టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. ఇక కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాం. చలో దోస్తులు, కొద్దిగంత గరం మసాలా చల్లుకొని కొద్దిగంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఇక చలో. ఇక మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇక చలో కలుపురా, మొత్తం చిక్క కలుపు కూర. దోస్తులు, టేస్ట్ అయితే కట్టాలని కట్టే నెక్స్ట్ వెళ్దాం. బాయ్.